discussed everything in life about festivals, about the reflection of festivals, and about not only reflection of festivals, even the culture which they project. Dear friends, మనం ఈ కల్చర్ ప్రొజెక్షన్ అండ్ we are talking about the culture projection because festivals reflect culture. మీరు చాలా వరకు చూడండి, ఏ ఫెస్టివల్ అయినా కల్చర్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎనీ ఫెస్టివల్ ఇట్ రిఫ్లెక్ట్స్ కల్చర్. డోంట్ వరీ, కల్చర్ ప్రొటెక్ట్స్. మీరు అడగచ్చు, కల్చర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఎంత అమాయకులు ఎలా బతుకుతారో ఏంటో. దేవుడా, నా సబ్స్క్రైబర్స్ని మంచిగా చూడు. ఎలా బతుకుతారే నేను చచ్చిపోతే? తెచ్చిదానా? మాకు పాప పుట్టినప్పుడు ఎప్పుడు అనిపించేది, నేను చచ్చిపోతే మా పాప ఎలా బతుకుతుంది. అందుకని రోజు వెంకటేశ్వర స్వామికి మొక్కుకునేదాన్ని. ఏబిదేదో వెంకటేశ్వర స్వామికి చెప్పేదాన్ని రోజు కాఫీ ఇచ్చి, దేవుడా మా కూతురికే తనుజా చౌదరి విప్పర్ల గోత్రాన్ని కాపాడు, ఎల్లప్పుడూ కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉండు స్వామి. రేపు పెద్దయ్యాక పెళ్ళయ్యాక పెళ్ళి చూసుకొని అత్తగారింటికి వెళ్ళిన తర్వాత కూడా నేను చచ్చిపోయినా సరే అని రోజు చెప్తాను. అలా డియర్ ఫ్రెండ్స్, ఎందుకు కల్చర్ని మనం కాపాడాలి? చాలా మంచి ప్రశ్న. ధర్మో రక్షతి రక్షిత అంటే, ధర్మాన్ని మనం గనక కాపాడితే ఆ ధర్మమే మనని సేవ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, బొట్టు ఉంది. ఈ బొట్టుని ఇట్లు 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 అంటారు. ఈ బొట్టు కింద పీనియల్ గ్లాండ్ ఉంటుంది. ఆ పీనియల్ గ్లాండ్ని మనం ఇట్లు 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 అన్నామనుకో, పొట్టు సరి చేసుకుంటూ ఒకసారి, తుడుపుకుంటూ ఒకసారి, చెరుపుకుంటూ ఒకసారి, అంటే షేప్లో మనకి కావాల్సిన ప్రాపర్ షేప్లో పెట్టుకోవడానికి ఒకసారి, అంటే ఓ 30 సార్లు అక్కడ కెలుకుతూ ఉంటాం. దీన్ని బట్టి ఏమవుతుందంటే పీనియల్ గ్లాండ్ చాలా వైబ్రేట్ అయ్యి బ్యూటిఫుల్గా ఉండి, ఈ పీనియల్ గ్లాండ్ ఆప్టిక్ నర్వ్కి కనెక్షన్ అయ్యి, ఆ తర్వాత వేరే 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 గుండెకాయ అలా మొత్తం బాడీ అంతా యాక్టివ్గా. ఒక కప్పు కాఫీ తాగితే ఎలా అయితే ఇందులో ఉన్న కెఫెయిన్ మన బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తాయో, మనం రోజు కాఫీ డబ్బులు ఎక్కువై తాగట్లేదు, ఇందులో ఉన్న కెఫెయిన్ బ్రెయిన్ సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. అట్లా ఆప్టిక్ నర్వ్ దగ్గర ఈ పీనియల్ గ్లాండ్ యొక్క చుట్టాలు, బంధువులు, దూరపు చుట్టాలు, బీరకాయ పీసు అందరూ ఉంటారు. ఈ పీనియల్ గ్లాండ్ ఇట్లా అవ్వడం వల్ల మెమరీ పవర్ కూడా పెరుగుతుంది. మెమరీ కూడా, జ్ఞాపక శక్తి. పొట్టు అందుకే చూడు, అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పొట్టు పెడతారు. అదేంటి అప్పుడే పుట్టిన పిల్లలకు కూడా పొట్టు పెడతారు అనుకుంటా, బికాస్ పీనియల్ గ్లాండ్ బాగా వైబ్రేట్ అవుతుంది. సో కల్చర్ ప్రొటెక్ట్స్. ధర్మో రక్షతి రక్షిత. సరే, మనం భోగి నాడు మంటలు వేయాలి, అందులో మన కష్టాలన్నీ కాలిపోతాయి, బూడిదవుతాయి, మన శత్రువులు వాళ్ళ యొక్క ట్రిక్లు, బ్లాక్ మ్యాజిక్లు కూడా బూడిదైపోతాయి. మరి సంక్రాంతి రోజు సంక్రాంతి లక్ష్మికి వర్షిప్ చేస్తే వెల్త్ పెరుగుతుంది, ప్రాస్పెరిటీ అని పెరుగుతుంది, ధనధాన్యాలు అభివృద్ధి అవుతాయి, పాడి పంటలు చాలా బాగా డెవలప్మెంట్ అవుతాయి అని చెప్పారు కదా. మరి కనుమ పండుగ అమ్మా వినుమా మా కష్టాలు కనుమ.
నిన్న నేను ఒక పాట వింటూ నిద్రపోయాను. ఆ పాటే నిద్రలో కలలో వచ్చింది. వద్దురా నాయన. అదేంటంటే, వినరా వినరా నరుడా, తెలుసుకోరా పామరుడా. గోవుల్ని, గోమాతని పూజించాలి కనుమ పండుగ రోజు. తిని బాగా దబా దబాకే చికెన్ బిర్యానీ కావో, దబా దబాకే మటన్ బిర్యానీ కావో ఎసని గారెలు వండుకొని ఆవులకి పెట్టి మనం కూడా తినాలి. అండ్ ఆ గారెల్లో నంచుకోవడానికి చికెన్ బాగా చేసుకోవాలి. ఉసిక్కిన ఆవులకి పెట్టారు చికెన్, అది పాలు ఇయ్యదు, విస్కీ ఇస్తుంది. పిండుతూ ఉంటే విస్కీ వస్తూ ఉంటుంది. ఎదురపోయి అంటే మా ఆవులు విస్కీ ఇస్తున్నాయి అని పోలీస్ కంప్లైంట్ ఇస్తే, రాత్రి ఏం పెట్టారు? రాత్రి మామూలుగా గడ్డి, పచ్చగడ్డి, ఎండుగడ్డి తిన్నాయి. ఇంకా తావుడు బిఫోర్ స్లీపింగ్, తావుడు. మరి పాలు ఇవ్వాలి కదా. అంటే సార్, నేను పండుగ వస్తుందని పండుగని అది గుర్తు చేసుకుంటూ, రెస్పెక్ట్ ఇస్తూ పండుగకి బాగా చికెన్ మటన్ పెట్టాను సార్. మేము ఇక్కడ గారెల్లో నంచుకుంటూ చికెన్ మటన్ పులుసు, నాటుకోడి పులుసు. నాటుకోడి పులుసు మేము చికెన్ గారెల్లో నంచుకుంటూ ఆవులకి కూడా పెట్టాము, దూడకి కూడా పెట్టాము. అందుకే అవి విస్కీ ఇస్తున్నాయి. చూడమ్మా, పెద్దోళ్ళు ఏం చెప్తే అది చెయ్యి తల్లి. అర్థమైందా? పెద్దోళ్ళు చెప్తే వినాలి, పెద్దోళ్ళ మాట వినాలి అనేసి చికెన్ మటన్ పెట్టొద్దనే పోలీసులు కూడా చెప్తారు. పండగ కనుమ పండుగ చాలు గాయకు చికెన్ ఖిలాయంగే రే, ప్యారడైజ్ బిర్యానీ ఖిలాయంగే అనొద్దు. అది పాలివ్వవు, విస్కీ ఇస్తాయి. అందుకే కలియుగం నాశనం అయిపోయి కలియుగం అంతమై యుగాంతం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, కనుమ పండుగ రోజు గారెలు చేసుకోవాలి. మినుము అంటే ఇనుము టు బాడీ. ఇంటికి ఇనుము, ఒంటికి మినుము అంటారు కదా, అట్లా పొలం నుంచి వచ్చిన పంటలన్నీ చక్కగా, ధనధాన్యాలన్నీ, ధనాగారం అంటే నార్త్ వెస్ట్, ఈశాన్యం అంటే నార్త్ ఈస్ట్, వాయువ్యం అంటే నార్త్ వెస్ట్. నార్త్ వెస్ట్లో ధాన్యలక్ష్మిని బాగా మంచిగా చక్కగా వాయువ్య దిగ్భాగంలో దాచుకోవాలి. ఇలా దాచుకున్న ధాన్యలక్ష్మిని వాడుకోవాలి. అంటే బియ్యం బస్తాలు, పంటలు, పాడి పంటలు. అండ్ ఆవులకి బాగా మేకప్ చేసి, కొమ్ములు ఉంటాయి కదా బాగా, వాసిరెడ్డోళ్ళకి కొమ్ములు ఉంటాయి అని మా ఫ్రెండ్ అంటుంది. వాసిరెడ్డి శ్రీదేవి వాళ్ళ అత్తగారు వాళ్ళు వాసిరెడ్డి. వాసిరెడ్డోళ్ళే కాకుండా అందరూ గుర్రవాళ్ళు, అందరూ ఉప్పలపాటోళ్ళు. మీరు ఏ పాటి రా ఉప్పలపాటోళ్ళు వచ్చి చాలా నడుపుకుంటూ ఉంటుంది. ఉప్పలపాటోళ్ళు మా అన్నయ్య భార్య ఉప్పలపాటి. సో డియర్ ఫ్రెండ్స్, అందరూ వాయువ్యంలో అంటే నార్త్ వెస్ట్లో ధాన్యలక్ష్మిని దాచుకోవాలి. ధాన్యలక్ష్మి మమ్మల్ని కాపాడమ్మా, ఎప్పుడూ నా ఇంట్లో ధాన్యం అభివృద్ధిగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, మా ఇంట్లో తిష్ట వేసుకొని ఉండాలి. ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి అంటే పర్మనెంట్గా. ఎస్, అంతే అంతే, ఎక్కువేం అడగట్లేదు. నేనేం చేస్తాను తెలుసా, గుడికి వెళ్తే వైఎస్ జగన్ సీఎం అయిపోవాలి, నా 110 crores నాకు ఇచ్చేయాలి అంతే స్వామి, ఇంకేం లేదు అంటూ ఉంటా గట్టి గట్టిగా. పూజారి అమ్మా చాలా దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం ఇయ్యడు అంటారే, అది కరెక్ట్. పెద్దోళ్ళు ఉట్టిగానే అన్నీ బాగానే చూసే అన్నారు పెద్దోళ్ళు. అచ్చా, కనుమ పండుగ శుభాకాంక్షలతో మరి మన మీటింగ్ ఈరోజు గెట్ టుగెదర్ ముగుస్తుంది. సంక్రాంతి శుభాకాంక్షలు. అందరూ మనస్ఫూర్తిగా మీ ఫ్యామిలీతో, మీ యొక్క పిల్లా పాపలతో, మీ భార్య బిడ్డలతో, మీ భర్తతో, బాయ్ ఫ్రెండ్తో, లవర్తో కాదు చెప్తున్నా. ఈ మధ్య ఆడవాళ్ళకి ఫ్యాషన్ అయిపోయింది.
అంటే మా బాయ్ ఫ్రెండ్కి రెడ్ కలర్ అంటే అస్సలు పడదు. వాడేవాడు మధ్యలో చెప్పడానికి రెడ్ పట్టు చీర కట్టుకోవాలి భోగి రోజు. అందుకని బాయ్ ఫ్రెండ్లు లవర్స్ కాదు, మన భర్త మన పిల్లలు బాగుండాలి, మనమే బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మన పొలాలు బాగుండాలి, మనము మన పొలాలు, మన ప్రొఫెషన్, కెరియర్, మనము మన పిల్లలు, మన ఇల్లు సంతోషంగా ఉండాలి, ధాన్యలక్ష్మితో ధనముతో సమృద్ధిగా ఉండాలి, అభివృద్ధి అవ్వాలి. ఇది నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కనుమ పండుగతోటి పండుగ ముగిసినట్టే.